దేవుడికి సమర్పించే అతి ముఖ్య నైవేద్యాలలో శాస్త్రోక్తంగా మన పూర్వీకుల కాలం నుంచి ఈనాటి వరకు కూడా దేవాలయాల్లో కానీ వ్రతాలలో కానీ పూజల్లో కానీ ప్రతి ఒక్కరూ కూడా సులువుగా చేసి పెట్టి శ్రేష్టమైనటువంటి నైవేద్యాలలో ఒకటి పానకం. ఆ పానకం తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పానకానికి సరిపడా నీళ్లను తీసుకొని అందులో తురిమి పెట్టుకున్నటువంటి శుభ్రమైన బెల్లాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత దంచి పొడి చేసుకున్నటువంటి మిరియాలను అలాగే ఇలాచీ పొడిని, ఇలాచీ రెమ్మలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత అన్నింటినీ కలిపేసి తులసి దళాలు వేయటం కూడా చాలా ముఖ్యమండి. ఆ తులసి దళాలను కూడా వేసి కలిపినట్లయితే మనకు దేవుళ్ళకి ఎంతో శ్రేష్టమైన, మనకెంతో ఆరోగ్యకరమైనటువంటి పానకం తయారీ సిద్ధం. పానకంలో వేసేటువంటి ప్రతి పదార్థం కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేటివిగా ఉంటాయి. ఈ పానకం వేసవి కాలంలో మనకు శ్రీరామ రక్ష. పానకంతో పాటు వడపప్పు తయారీ విధానం ఉన్నటువంటి లింక్ ని చెక్ చేయండి.